ఇది మనకి 20 ఫీట్ రోడ్డు, ఈ ల్యాండ్కి అప్రోచ్ రోడ్డు. ఇది ల్యాండ్ వచ్చేసి తోల్కట్ట విలేజ్ కంటే ముందే ఉంటుంది. మనకి 1 ఎకర్ 20 గుంటాస్ ల్యాండ్ సేల్కుంది తోల్కట్ట విలేజ్ కంటే ముందు. బీజాపూర్ హైవే స్టార్ట్ అయింది కదా, 200 ఫీట్ రోడ్డు. ఆ రోడ్కి మనకి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. తోల్కట్ట విలేజ్ కంటే ముందే వస్తుంది. మనకి మొయినాబాద్ టౌన్ నుంచి ఈ ల్యాండ్కి డిస్టెన్స్ వచ్చేసి మనకి 7 కిలోమీటర్స్ అవుతుంది. అప్పా జంక్షన్ నుంచి అయితే 19 కిలోమీటర్స్ అవుతుంది. గచ్చిబౌలి నుంచి వచ్చేసి మనకి అరౌండ్ 30 కిలోమీటర్స్ అవుతుంది. సో ఇది మనకి ల్యాండ్. సో ఇందులో మనకి 10 గుంటాస్ అవైలబుల్ ఉంది. టోటల్ 2 ఎకర్స్ అయినా అవైలబుల్ ఉంది. 1 ఎకర్ కావాలంటే 1 ఎకర్ కూడా ఇస్తారు. ఇది మనకి ఫస్ట్ చూసిన బిట్ వచ్చేసి ఇది 1/2 ఎకర్ బిట్. స్క్వేర్ ఉంటుంది ల్యాండ్, నార్త్ ఫేసింగ్. చూడొచ్చు మనకి ఇక్కడ బోర్ వేసిరు. ల్యాండ్ కంప్లీట్ స్క్వేర్ ఉంటుంది, క్లియర్ టైటిల్. వెనకాల ఫామ్ హౌసెస్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. దీని పక్కన ల్యాండ్ కూడా సేల్కుంది. ఇది రెండు కలుపుకొని మనకి 2 ఎకర్స్ ల్యాండ్. ఇందులో మనకి 10 గుంటాస్ కానీ 15 గుంటాస్ కానీ 1/2 ఎకర్ కానీ మీకు మన బడ్జెట్ ప్రకారం మీకు ఎంత కావాలంటే అంతే సార్. మినిమం 10 గుంటాస్ నుంచి 2 ఎకర్స్ వరకు ల్యాండ్ అవైలబుల్ ఉంది. ఇది ల్యాండ్ వచ్చేసి తోల్కట్ట విలేజ్లో ఉంటుంది. తోల్కట్ట విలేజ్ రాక ముందే ఉంటుంది ఇది ల్యాండ్. జస్ట్ మనకి బీజాపూర్ హైవే నుంచి జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నా, ఆ నెంబర్ కాల్ చేయండి. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేస్తాను. ఈ ల్యాండ్కి సంబంధించిన డైమెన్షన్స్ నేను మీకు స్క్రీన్ పైన షేర్ చేస్తున్నా, మీరు ఒకసారి చూడొచ్చు. ఇవి దీని డైమెన్షన్స్, ఇంక్లూడింగ్ రోడ్ ఉంటుంది ల్యాండ్ మనకి. ఇప్పుడు 1/2 ఎకర్ మీరు ల్యాండ్ తీసుకుంటే 1/2 ఎకర్లో 1 గుంట కానీ గుంటన్నర కానీ మనకు ల్యాండ్ ఇంక్లూడ్ అయి ఉంటుంది ఇందులోనే, రోడ్లోనే. సో ఇది ఇంక్లూడింగ్ రోడ్ ఉంటుంది ల్యాండ్. సో నెక్స్ట్ ల్యాండ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.